హాయ్ ఆల్, అందరు ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. ఇప్పుడే బయటికి బయలుదేరాము సింపుల్ షాపింగ్కి. ఈరోజు నాకు మేకప్ ఆశీ వేసింది ఫ్రెండ్స్. ఎలా ఉంది చెప్పండి. నేను బ్లష్ అది ఎప్పుడు వేసుకోను, తను బ్లష్ అది యాడ్ చేసింది. యాడ్ చేసేటప్పుడేమో లెట్స్ యాడ్ సమ్ బ్లష్ టు ద చీక్స్ అంది. వేసాకేమో బర్న్డ్ ఫేస్ లాగా అయింది అని అంటుంది. వేసేది తనే, కామెంట్ చేసేది తనే. ఏమన్నా న్యాయమా చెప్పండి? యా, కొంచెం మేకప్ స్టఫ్ షాపింగ్కి బయలుదేరాము. మా దగ్గర చాలా మినిమల్ ఐటమ్స్ ఉన్నాయి. సరే కొన్ని తీసుకుందామని బయలుదేరాము. ఏం తీసుకున్నా ఏంటని చూపిస్తాను. వచ్చేసాము. ఇక్కడ మేకప్ స్టోర్ ఉందండి, అల్టా దగ్గరకు వచ్చాము. బాగుంటాయట. మేము ఫస్ట్ టైం రావటం ఇక్కడికి. మొన్న టార్గెట్లకు వచ్చాము కదా, అది అక్కడే అన్నమాట. టార్గెట్, అల్టా ఇవన్నీ సేమ్ కాంప్లెక్స్. బాత్ అండ్ బాడీ వర్క్స్, ఇక్కడ చాలా స్టోర్స్ ఉన్నాయి. టీజే మ్యాక్స్, నాట్ స్ట్రామ్ కూడా ఉంది. నేను ఇంటి దగ్గరే చూసుకొని వచ్చాను ఏం తీసుకుందామని. ఇది కోకోకైట్ బ్రాండ్. దీంట్లో ఫేస్ సీరం తీసుకుందామని అనుకుంటున్నాను. ఎందుకంటే నాది సెన్సిటివ్ స్కిన్, రెగ్యులర్ బ్రాండ్స్ నప్పవు. ఇది బాగున్నాయి రివ్యూస్, సెన్సిటివ్ స్కిన్కి బాగుంటాయని. దీనిలోనే చాలా వెరైటీస్ ఉన్నాయి. అదే ఆశి చెప్తుంది. ఏంటంటే యాక్నే ఉంది, వైటమిన్ సి ఉంది, లిప్ ఆయిల్ ఉంది, అట్లా చాలా వెరైటీస్ ఉన్నాయి. నేనైతే ఫేస్ సీరం తీసుకుందామని అనుకున్నాను. ఇప్పుడు ఇంకా అదే పిక్ చేసుకున్నాం అనమాట. ఫస్ట్ ఒకటి ట్రై చేద్దాంలే, అది నచ్చితే వేరే చూద్దామని. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఆష్ని అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తుంది అనమాట. అల్టా అంటే అన్నీ ఉంటాయి కదండి, హై ఎండ్స్ ఉంటాయి, డ్రగ్ స్టోర్ బ్రాండ్స్ ఉంటాయి, అన్ని వెరైటీస్ ఉంటాయి. సో తను జస్ట్ ఎక్స్ప్లోర్ చేస్తుంది ఏమున్నాయి అని. ఇక్కడ సెలూన్ సర్వీసెస్ కూడా ఉన్నట్టున్నాయి. అంటే ఎస్పెషల్లీ మేకప్, హెయిర్ చేస్తారనుకుంటా. ఆ రోజు అయితే ఎవరు లేరు. మరి వీడప్పుడు ఏమన్నా అపాయింట్మెంట్ బేస్డ్ మీద చేస్తారేమో, సెటప్ ఉంది కాబట్టి. సో ఇక్కడ ఇవి చూసారా, ఇవన్నీ పెర్ఫ్యూమ్స్. ఎంత కళాఖండాల్లాగా ఉన్నాయో చూడండి పెర్ఫ్యూమ్స్. తలాకారంలో ఒక డైమండ్ షేప్లో, అవి షూస్ టైప్లో ఉన్నాయి, లేడీస్ షూ షేప్లో. అవి కూడా పెర్ఫ్యూమ్సే. ఇంక ఇక్కడ ఆషీకి నెయిల్ పాలిష్కి వచ్చామన్నమాట. సో ఇవి నెయిల్ పాలిష్ కాదండి, ఇవి స్టిక్ ఆన్ నెయిల్స్. ఆషి చూపిస్తుంది అనమాట, తనకి ఎప్పటి నుంచో తీసుకుందామని ఇవి. నేను ఇంక ఇప్పుడు వద్దులే తర్వాత తీసుకుందులే అని చెప్పి తీసుకోనివ్వలేదు. వాళ్ళ ఫ్రెండ్స్ పెట్టుకుంటారట ఇవి స్టిక్ ఆన్ నెయిల్స్. అంటే జస్ట్ ఆ స్టిక్కర్ తీసేసి అంటించుకోవడమే. సో ఇంక ఇక్కడ లిప్ ఆయిల్ అంట. మా ఫ్రెండ్స్ అందరూ యూజ్ చేస్తున్నారు లిప్ ఆయిల్ అని అంది. $8 తీసుకో అని అంది.
ఎందుకు నీకు అంత అవసరమా ఇప్పుడు అంటే, లేదు లేదు ఫ్రెండ్స్ అందరూ వాడుతున్నారు నాకు కూడా కావాలి. ఆ పెర్ఫ్యూమ్ తీసుకుంటే $40 అయ్యేది, లిప్ ఆయిల్ ఓన్లీ $8. నేను చాలా మనీ సేవ్ చేస్తున్నాను, ఇదన్నా తీసుకో అని నన్ను కన్విన్స్ చేస్తుంది. సరేలే అని చెప్పి తీసుకుంటా అని చెప్పాను. సో ఇంకా అక్కడ తనకి అదే చెప్పాను ముందే, అంత బ్రైట్ కలర్స్ వద్దు, జస్ట్ మ్యూటెడ్ కలర్స్ తీసుకో లిప్ ఆయిల్ అంటే కొంచెం వేసుకుని ఆ, కనీ కనిపించినట్లు వేసుకున్నా కానీ కనీ కనిపించినట్టు ఉండేవి తీసుకోమని చెప్పాను. సో తను ఇంకా మూడు సెలెక్ట్ చేసుకుంది అనమాట. ఫైనల్గా అయితే 3 కలర్స్ సెలెక్ట్ చేసుకుంది లిప్ ఆయిల్. సో ఒకటి ఆరెంజ్ షేడ్లో, ఒకటేమో న్యూడ్ పింక్ షేడ్లో, ఇంకొకటేమో ఆ, కొంచెం బ్రైట్గా పింక్ షేడ్లో ఉంది. సో నాకే ఇచ్చింది సెలెక్ట్ చేయమని 3 కలర్స్. నేను వాటిల్లో కొంచెం మ్యూట్ కలర్లో ఉన్న సెలెక్ట్ చేశాను, మిగిలిన రెండు బ్రైట్గా ఉన్నాయని డ్రాప్ చేసేసాను. సో ఫైనల్గా ఒకటే తీసుకున్నాము. సో బేసిక్గా లిప్ ఆయిల్ అంటే లిప్ గ్లాస్ టైప్ అండి. ఈ పిల్లలు హై స్కూలర్స్ మిడిల్ స్కూలర్స్ వాడతారట బాగా. కొంచెం షైనీగా ఉంటుంది, కొంచెం మాయిశ్చరైజింగ్గా ఉంటుంది. అంటే లిప్ బామ్ కన్నా కొంచెం అప్లో హై ఎండ్లో ఉంటుంది. లిప్స్టిక్ కన్నా లో, లిప్ గ్లాస్ కన్నా లో ఎండ్లో ఉంటుంది. సో సో ఫైనల్గా ఒకటి తీసుకున్నాము. లిప్ ఆయిల్ అంటే లిప్స్టిక్ కాదండి, జస్ట్ లిప్ గ్లాస్ టైపు. గ్లాస్ అంటే కొంచెం గ్లాసీ ఫినిష్ వస్తుంది, మాయిశ్చరైజింగ్గా ఉంటుంది అనమాట. సో దాంట్లో కూడా టింటులు ఉంటాయి, కలర్స్ ఉంటాయి. సో తనైతే జస్ట్ ఒక న్యూడ్ కలర్ సెలెక్ట్ చేసుకోమన్నాను. ఇంక ఇక్కడ తను వేరే మ్, దగ్గరకు వచ్చి ఇక్కడ ఇవన్నీ ట్రై చేస్తుంది. ఇది లైవ్ టింటెడ్. అక్కడికి వచ్చి కొన్ని శాంపుల్స్ ఉంటే అవి ట్రై చేస్తుంది అనమాట. దానిలో ఫేమస్ కదండి అది లిప్ గ్లాస్. అది మల్టీగా ఉపయోగించవచ్చు, బ్లష్గా ఉపయోగించవచ్చు. ఇక్కడేమో బ్రోజెల్, నాకు రాదు ఎలా వేసుకోవాలో అని బ్రోజెల్ ట్రై చేస్తుంది. మేము మాట్లాడుకున్న అయితే ఏమీ ఉంచలేకపోయాము, ఎందుకంటే లోపల మ్యూజిక్ రన్ అవుతూ ఉంది, సాంగ్స్. సో కొన్ని మాట్లాడుకున్నాము కానీ ఇంకా అవేమీ పెట్టాతి కాలేదు. వాయిస్ ఓవర్ ఇచ్చాను అందుకే. దానికి అప్లికేటర్ కూడా ఉందట. జస్ట్ ర్యాండమ్ ట్రయల్స్ అండి, ఇంకేదో అక్కడ అన్ని శాంపుల్స్ ఉన్నాయి కదా ట్రై చేద్దామని ట్రై చేస్తుంది. సో ఇక్కడ నాకు ఐ షాడో కూడా ఏదో అప్లై చేస్తుంది ట్రై చేయని. నాకైతే డిఫరెన్స్ ఏం కనిపించలేదు. మొన్న స్కూల్లో ఫ్యామిలీ ఫన్ నైట్ జరిగింది కదా, దాని గురించి చెప్తుంది ఆష్ని. ఆ రోజు ఎమ్మ అనే అమ్మాయి గ్లిట్టర్ అప్లై చేసింది అనమాట వీళ్ళందరికీ, చీక్స్ దగ్గర, పైన ఐ షాడో ఏరియాలో అక్కడ సిల్వర్ కలర్లో ఉంది, బాగుంది పిల్లలకి కదా. సో తను చూపిస్తుంది అనమాట, ఆ రోజు తను ఇదే అప్లై చేసింది, దాంట్లో సిల్వర్ అప్లై చేసింది, ఆ గ్లిట్టర్ అని చెప్తుంది. చాలా బాగుంది ఆ గ్లిట్టర్, సెటిల్గాను ఈ ఐ షాడో ఏరియాలోను చీక్స్ మీద అప్లై చేసుకున్నారు, సిల్వర్ కలర్లో బాగుంది. సో తను చూపిస్తుంది ఆష్ని, ఆ రోజు తను అప్లై చేసింది ఇదే అని. ఇంకా ఫైనల్గా అయితే బిల్డింగ్కి వచ్చేసాము. మేమైతే ఆ ఫేస్ సీరం ఒకటను, లిప్ లిప్ ఆయిల్ ప్లస్ నేను ఒక కన్సీలర్ తీసుకున్నాను బెనిఫిట్ది. నాకు మరి నేను అక్కడ ట్రై చేస్తే బాగానే ఉంది, మరి నచ్చుద్దో నచ్చుతో తెలియదు, ఎందుకంటే నాకు మోస్ట్ ఆఫ్ ద బ్రాండ్స్ నాకు నప్పవు అనమాట నా సెన్సిటివ్ స్కిన్కి. సో ట్రై చేద్దాము, కుదరకపోతే రిటర్న్ ఇచ్చేద్దాం అన్నట్లుగా తీసుకున్నాము.
సో ఫైనల్గా అయితే బిల్డింగ్ అయిపోయింది, ఇంకా బయటకు వచ్చాము. So if you don't like the color, we can return it. Where did we park? Color what? This? Your lip oil. I don't like the color. Because what if I like the pink color better? Huh? What if I don't like this color? Then I'm going to return it. Obviously, make you buy a different color. Yeah, sure. Bill దాంట్లో వేసావా? Oh, yeah. Bro, I spent so long writing the song. So basically, that she used to pay me for that book. షాపింగ్ అయిపోయింది, బ్యాక్ వచ్చేసాము కార్లోకి. Now we're gonna go to TJ Maxx. టీజే మ్యాక్స్కి ఎందుకమ్మా? Because I want it. Huh? I need to still buy my graduation dress. I'm going to every store at this point to look for one. ఓ టీజే మ్యాక్స్ మరి అక్కడే ఇక ఎదురుగానే ఇక వెళ్ళిపోతే పోయేది I కదా. don't want to walk. అవునా? పక్కనే. సరే పట్టుకో ఇది. Except for the fact that they sell Okay. it and all, but ఓకే. సో అల్టా దగ్గర నుంచి ఇప్పుడు టీజే మ్యాక్స్కి వచ్చాము. ఆష్నికి గ్రాడ్యుయేషన్ ఉంది 2 వీక్స్లో. సో తనకి డ్రెస్ కావాలట. I might డ్రెస్ just buy, if I find a cute one online, then I'll just probably make you order that. యా ఆన్లైన్ ఆల్సో ఫైన్, ఎందుకంటే మనకు టైం ఉంది కదా, 2 Yeah, వీక్స్ టైం ఉంది no, I have కాబట్టి ఫైన్. బట్ ఇప్పుడు ఇన్ స్టోర్ చూద్దామని వచ్చామన్నమాట. I want to find it this Sunday. ఆషికి గ్రాడ్యుయేషన్ ఉంది, 6th గ్రేడ్ గ్రాడ్యుయేషను 2 వీక్స్ తర్వాత. సో దానికోసం డ్రెస్ కొందామని వచ్చాము టీజే మ్యాక్స్కి. ప్రాబ్లం ఏంటంటే ఈ ప్రీటీన్స్ ఉంటారు కదా 12 to 14, వాళ్ళకి డ్రెస్సులు దొరకటం చాలా కష్టము. ఎందుకంటే రెగ్యులర్ గర్ల్స్ సెక్షన్లోనేమో చిన్నవైపోతాయి, జూనియర్ సెక్షన్లోకి వెళ్తేనేమో పెద్దవి అవుతాయి ఈ 12 to 14 వాళ్ళకి. సో ఇంకా చాలా షాపులు తిరగాల్సి వస్తుంది, దొరకటం కష్టం వాళ్ళకి. సో అది ఇక్కడ తను అదే చూస్తుంది అనమాట, గర్ల్స్ సెక్షను జూనియర్ సెక్షను 2 చూసింది. సో చూస్తే తనకేమీ నచ్చినవి ఏమి దొరకలేదన్నమాట. సో అదే అంటుంది, ఎయిదర్ చూసిన డ్రెస్సుల్లో కూడా జూనియర్స్లో చూస్తేనేమో నెక్ డీప్ ఉంటుంది, లెంత్ పొడవు ఉంటుంది అని అంటుంది. చూడండి అది ఎంత డీప్గా ఉందో నెక్ జూనియర్స్ సెక్షన్లో. సో ఈవెన్ హైట్ లెంత్ కూడా పొడవు ఎక్కువ అవుతుంది అంటుంది. అంటే తనకి ఎక్కువ అవుతుంది సైజు జూనియర్ సెక్షన్లోది. అదే ఇక్కడ అదే చెప్తుంది అనమాట, లెంత్ ప్రాబ్లం అవుతుంది. లెంత్ ఏమో పొడవు ఎక్కువ ఉంటుంది, మోకాళ్ళకి దిగి ఉంటుంది. మామూలు డ్రెస్సులు అంటే మోకాళ్ళ వరకు ఉండాలి కదా షార్ట్ డ్రెస్సులు, కానీ ఇంకా కిందకు ఉంటున్నాయి, నెక్ డీప్గా ఉంటుంది. జూనియర్స్ పెద్ద అయిపోతున్నాయి ఈ 12 to 14 వాళ్ళకి. సో తనకైతే ఏం నచ్చలేదు. ఇంకా తర్వాత ఇక్కడ టీజే మ్యాక్స్లో ఇవి కూడా ఉంటాయి, బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే ఫాదర్స్ డే వస్తుందని ఇది పెర్ఫ్యూము మెన్కి. ఫాదర్స్ డే సందర్భంగా చూడండి షేప్ ఎలా ఉందో, టెన్నిస్ బాల్స్ లాగా ఉన్నాయి. సో ఫాదర్స్ డే సందర్భంగా అది పెట్టారనమాట పెర్ఫ్యూమ్స్. ప్లస్ ఇక్కడ ఏంటంటే బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్ కూడా దొరుకుతాయి డిస్కౌంట్లో. మనం రెగ్యులర్గా ఈ అల్టా, ఈ మేసిస్ అట్లా కొనుక్కుంటే ఫుల్ ప్రైస్ పే చేయాలి కదా, ఇక్కడ ఏంటంటే కొంచెం డిస్కౌంట్ ప్రైస్ ఉంటుంది, ఒక $2-3 తక్కువ ఉంటుంది. సో వాళ్ళ ఫ్రెండ్స్ అదే చెప్పారంట, 2-3 ఐటమ్స్ ఏదో కొరియన్ స్కిన్ కేర్, ఫేస్ వాష్, మాయిశ్చరైజర్ ఏదో చెప్పారట. సో తను అది దొరికింది నాకు, మా ఫ్రెండ్ వాడుతుంది, ఇది తీసుకుందామని అంది. రెగ్యులర్గా అయితే $14 ఎంతో అట, ఇది ఇప్పుడు $10 వస్తుంది. సో సరే తీసుకో అని చెప్పాను.
ఇంకా ఎలిమెంటరీ అయిపోతుంది కదండి. సో ఆబ్వియస్లీ అమ్మాయిలంటే కొంచెం స్కిన్ కేర్ రొటీన్ అది స్టార్ట్ చేస్తారు కదా. సో అందుకని నేను కూడా ఓకే తీసుకోలే అని చెప్పాను. సో ఫార్ మేము 2 ప్రొడక్ట్స్ తీసుకున్నాము. ఒకటేమో క్లెన్జర్, అది కొరియన్ స్కిన్ కేర్ బ్రాండ్. ఇంకోటేమో సీరం టైపు. సో 2 తీసుకున్నాము. We just saved $8. We just saved $8. I think it's $8. I know it's definitely not $10. Look this thing. I think it's in the 20s. I'm not sure. Really famous. Obviously, you can't read this, but it should say ఇదే కదా మన కారు. can't read it because yeah, but it's but the